మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. దేశంలో ఒకవైపు ఆందోళనలు, నిరసనలతో దద్దరిల్లిపోతున్నాయి. మరోవైపు మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజిద్ రాయిటర్స్ వార్తా సంస్థకు ఆదివారం నాడు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో బంగ్లాదేశ్ కోర్టు తన తల్లికి వ్యతిరేకంగా మరణశిక్ష విధించే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. హసీనా కుమారుడు ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశాల గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాను పదవి నుంచి తప్పించినా అక్కడి పరిస్థితులు మాత్రం ఏమాత్రం మెరుగుపడిన దాఖలాలు లేవు. రోజురోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. గతేడాది షేక్ హసీనాను తప్పించడానికి విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఉద్యోగాల్లో కోటా సిస్టమ్ ఎత్తివేయాలని విద్యార్థులు ఉద్యమం ప్రారంభించారు. అది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. యావత్ దేశం భగ్గుమంది. విద్యార్థుల ఉద్యమాన్ని కఠినంగా అణచివేయాలని హసీనా ఆదేశించారు. విద్యార్థుల ఉద్యమంలో సుమారు 1400 మంది విద్యార్థులతో పాటు పౌరులు ప్రాణాలు కోల్పోయారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం షేక్ హసీనాపై కోర్టులో కేసులు, విచారణ జరుగుతున్నాయి. అయితే హసీనాను పదవి నుంచి తప్పించడానికి అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, ఆయన భార్య హస్తం ఉందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక బిల్ క్లింటన్ ఫౌండేషన్ కు ప్రస్తుతం బంగ్లాదేశ్ చీఫ్ మహ్మద్ యూనస్ పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. గత ఏడాది బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల కారణంగా అక్కడి మిలిటరీ కూడా షేక్ హసీనాను బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారు. ఆగస్టు 5, 2024లో బంగ్లాదేశ్ మిలిటరీ హెలికాప్టర్లో ఆమెను న్యూఢిల్లీలో దించేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె న్యూఢిల్లీలోనే ఉంటున్నారు. ఆమెకు భారత ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పిస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా నడుమ ఆమె ఇండియాలోనే కాలం గడుపుతున్నారు. అయితే ఇటీవల ఆమె ఇండియాకు చెందిన పలు మీడియా హౌస్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించారు. ఆమె తాను తిరిగి బంగ్లాదేశ్కు వెళ్తానని ప్రకటించడంతో బంగ్లాదేశ్లో ఆమె పార్టీ అవామీ లీగ్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది. ఆమెను స్వాగతిస్తూ ఢాకాలో ర్యాలీలు నిర్వహించారు. ఆమెను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, మత ఛాందసవాదులు ఆమెకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజిద్ ఆదివారం రాయిటర్ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు ప్రస్తావించారు. బంగ్లాదేశ్ ప్రత్యేక కోర్టులో హసీనాకు వ్యతిరేకంగా జరుగుతున్న కేసు విచారణపై మంగళవారం తీర్పు వెలువడనుంది. ఈ తరుణంలో ఆయన ఇంటర్వ్యూకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. తన తల్లికి ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే జాతీయ ఎన్నికల్లో షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ను ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రభుత్వం నిషేధించింది. ఒకవేళ తమ పార్టీ నిషేధాన్ని ఎత్తివేయకపోతే ప్రస్తుతం కొనసాగుతున్న నిరసనలు కాస్త తీవ్ర హింసకు దారితీసే అవకాశాలున్నాయని ఆయన ఇంటర్వ్యూలో హెచ్చరించారు. గత ఏడాది విద్యార్థుల ఉద్యమాన్ని షేక్ హసీనా ఉక్కుపాదంతో అణచివేశారు. బంగ్లాదేశ్ మిలిటరీకి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే ఉద్యమ నాయకుల పట్ల ఎలాంటి ఉపేక్ష వద్దని, అవసరమైతే కాల్పులకు జరపాలని ఆదేశించారని ఆమెపై ఆరోపణలు మోపారు. అయితే ఈ ఆరోపణలను ఆమె ఖండించారు. ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని హసీనా అంటున్నారు. హసీనా మిలిటరీకి ఆదేశాలు ఇవ్వడం వల్లే బంగ్లాదేశ్ సైనికులు విచ్చలవిడిగా ప్రవర్తించి సుమారు 1400 మందిని చంపేశారని, కాల్పుల్లో వేలాది మంది గాయపడ్డారని యునైటెడ్ నేషనల్ కూడా ఒక నివేదికలో వెల్లడించింది. అయితే ప్రాణాలు కోల్పోయిన వారిలో దాదాపు అంతా కాల్పుల్లో చనిపోయిన వారే అని నివేదికలో వివరించింది. కాగా బంగ్లాదేశ్లో గత ఏడాది జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు పెద్ద ఎత్తున విద్యార్థుల ఉద్యమం జరిగింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం యుద్ధం తర్వాత ఈ స్థాయిలో రాజకీయ హింస చెలరేగడం ఇదే మొదటిసారి. ఇక బంగ్లాదేశ్ విషయానికొస్తే దాని జనాభా సుమారు 17 కోట్ల కంటే పైమాటే. ఇక బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే మొత్తం దుస్తుల ఎగుమతులపై ఆధారపడింది. గ్లోబల్ బ్రాండ్స్ ను అభివృద్ధి చెందిన మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. విద్యార్థుల ఉద్యమం వల్ల గార్మెంట్స్ ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బతింది. ఇక షేక్ హసీనా విషయానికొస్తే గత ఏడాది ఆగస్టు నుంచి ఆమె ఢిల్లీలో ప్రవాసంలో ఉన్నారు. హసీనా కుమారుడు తన ఇంటర్వ్యూలో తన తల్లికి భారత ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తోందని, ప్రధానిగా ఆమెకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇండియన్ గవర్నమెంట్ ఇస్తోందన్నారు. ఒక బంగ్లాదేశ్ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో తేలిగ్గానే ఊహించుకోగలమని ఆయన చెప్పారు. కాగా ఈ తీర్పు లైవ్ టెలికాస్ట్ లో బంగ్లాదేశ్లో ప్రసారం చేయనున్నారు. ఇంత హడావుడి చేస్తున్నారంటే ఆమెకు ఉరిశిక్ష వేయడం ఖాయమని తెలుస్తోందన్నాడు వాజిద్.
ప్రస్తుతం ఆయన వాషింగ్టన్ డీసీలో ఉంటున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెను ఏమీ చేయలేదు, ఎందుకంటే తన తల్లికి భారత ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తోందన్నారు వాజిద్. షేక్ హసీనా 15 ఏళ్ల పాటు బంగ్లాదేశ్ కు ప్రధానిగా సేవలందించిన తర్వాత ప్రస్తుతం మహమ్మద్ యూనస్ ను తాత్కాలిక చీఫ్ గా కొనసాగుతున్నారు. తాజాగా షేక్ హసీనా కుమారుడు లేవనెత్తిన అనుమానాలపై స్పందించడానికి యూనస్ అధికార ప్రతినిధి స్పందించలేదు. ఇక వాజిద్ విషయానికొస్తే ఆయన బంగ్లాదేశ్ లో జాయ్ పేరుతో పిలుస్తూ ఉంటారు. ఒకవేళ తన తల్లి కురిశిక్ష విధిస్తే బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ఉంటేనే, అది కూడా అవామీ లీగ్ భాగస్వామ్యంతో ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడితేనే అప్పీలుకు వెళతామని చెప్పారు. ఇక షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ రిజిస్ట్రేషన్ యూనుస్ ప్రభుత్వం గత మే నెలలో రద్దు చేసింది. అవామీ లీగ్తో జాతీయ భద్రతకు పెనుముప్పుగా పరిణమించనుందని, పార్టీ సీనియర్ నాయకులు యుద్ధనేరాలకు పాల్పడ్డారని విచారణలో తేలిందన్న కారణం చెప్పి అవామీ లీగ్ పార్టీ రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది యూనుస్ సర్కార్. దీనిపై హసీనా కుమారుడు స్పందిస్తూ ఎన్నికల్లో అవామీ పార్టీని పోటీ చేయడానికి అనుమతించకపోతే ఎన్నికలను అడ్డుకుంటామని, నిరసన తెలుపుతామని, నిరసనలు హింసకు దారితీసే అవకాశాలు కూడా లేకపోలేదన్నారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఎన్నికలకు ముందు ఢాకాలో పెద్ద ఎత్తున హింస చెలరేగే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఢాకాలో రాజకీయ హింస చెలరేగుతోంది. ఆదివారం నాడు పెద్ద ఎత్తున బాంబులు పేలాయి. ఈ నెల 12న ఏకంగా 32 చోట్ల బాంబులు పేలాయి. డజన్ల కొద్దీ బస్సులకు నిప్పు పెట్టారు. దీనికి పోలీసులు డజన్ల కొద్దీ అవామీ లీగ్ కార్యకర్తలను అరెస్ట్ చేసిందన్నారు. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఢాకాలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు 400 బోర్డర్ గార్డ్స్ ను నియమించింది. చెక్పోస్టులను పెంచింది. బహిరంగ ప్రజలు గుమిగూడకుండా ఆంక్షలు విధించింది. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను తనతో పాటు తన తల్లి ఎప్పటికప్పుడు తమ నాయకులతో మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నామని చెప్పారు. గత కొన్ని వారాల నుంచి దేశంలో నిరసనలు, షట్డౌన్లు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయని వాజిద్ చెప్పారు. ఇక బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూద్దాం. తమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. మొత్తానికి తన తల్లి కురిశిక్ష విధిస్తే బంగ్లాదేశ్ని అగ్నిగుండం చేస్తానని చెప్పకనే చెప్పారు జూనియర్ వాజిద్.